Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. మనకి ఆల్రెడీ టూ ప్లగిన్స్ ఉంటాయి. ఒకటి మ్యాజిక్ ప్రో ప్లగిన్ అని, రెండు నీట్ ఇమేజ్ ప్రో. ఈ ప్లగిన్స్ యూసేజ్ ఏంటి, మనకి ఎందుకు అంటే ఎలా యూస్ చేసుకుంటాం ఈ ప్లగిన్స్? ఆ స్కిన్ స్మూత్నెస్ చేసుకోవడానికి యూస్ చేసేది ఈ నీట్ సెటప్. దీన్ని సేవ్ చేసుకోవచ్చు, ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నీట్ ఇమేజ్ ఫినిష్ చేసుకోండి. ఇలా నీట్ ఇమేజ్ ప్రో వచ్చింది. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఇన్స్టాల్ చేయగానే డెస్క్టాప్ మీదకి వచ్చింది. క్లిక్ చేసి ఓకే చేయండి. ఒక ఇన్పుట్ ఇమేజ్ ఏదైనా ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఇన్పుట్ ఇమేజెస్ చాలా ఉన్నాయి. ఇందులో ఒక నీట్ ఇమేజ్ ప్రో ఒక ఇమేజ్ని తీసుకున్నాను. నీట్ ఇమేజ్ని తీసుకొని అది ఆల్రెడీ లోడ్ అవుతుంది. డివైస్ ప్రొఫైల్స్ లోడ్ అవుతున్నాయి, ఆటో ప్రొఫైల్స్ లోడ్ అయ్యాయి. నేను ఇలా జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి నాయిస్ ఫిల్టర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. డివైస్ ఆటో మ్యాచ్, ఆటో ఫైన్ ట్యూన్. జస్ట్ నాయిస్ ఫిల్టర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ ఇమేజ్ క్లిక్ చేయండి. సేవ్ అవుట్పుట్ ఇమేజ్. ఓకే. డెస్క్టాప్ మీద ఫిల్టర్డ్ ఇమేజ్ వస్తుంది. అండ్ ఇది మన ఇమేజ్. మనం ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, ఇమేజెస్లో దాని ఒరిజినల్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని కూడా డెస్క్టాప్ మీద ప్లేస్ చేశాను. ఇలా ఒక 2 ఇమేజెస్ తీసుకున్నాను. ఓపెన్ చేయండి. ఒకటి ఇది, సెకండ్ వన్. స్మూత్నెస్ వచ్చిందా? దీనికి ఏమైనా వర్క్ చేసాం మనం? స్కిన్ స్మూత్నెస్ అయిపోయిందా లేదా? తర్వాత ఏం చేస్తాం, దీనికి దానికి ఆ వేరియేషన్ కావాలంటే చూసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుంటే మీకు ఆ స్కిన్ స్మూత్నెస్ తెలిసింది. మరి దీన్ని ఫోటోషాప్లో తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఫిల్టర్ చేసిన దాన్ని చేసుకొని కొద్దిగా కలర్ కరెక్షన్ ఇవ్వాలి కదా మనం. ఓకే. అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్, దీన్ని కట్ చేసుకోవాలి కదా. ఇమేజ్ కట్ చేసుకోవాలంటే ఆప్షన్ దేంట్లోకి వెళ్తాం, సెలెక్ట్ సబ్జెక్ట్ ని క్లిక్ చేసుకోవచ్చు కదా. సెలెక్ట్ సబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకి సెలెక్షన్ వచ్చింది. ఫోటోని ప్రతిదాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. షిఫ్ట్ F6 ఫెదర్ తీసుకొని 0.5 లేదా 1 ఫెదర్ ఇస్తాము. నేను 0.5 ఇచ్చేసి Ctrl J డూప్లికేట్ చేస్తున్నాను. ఓకేనా? మరి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఆల్బమ్ డిజైన్ చేయాలి అంటే దానికన్నా ముందు దీనికి కొద్ది కలర్ కరెక్షన్ కూడా ఇవ్వాలి. కలర్ కరెక్షన్ ఇవ్వాలి అంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను చేంజ్ చేసుకుంటున్నాను, ఏదైనా రఫ్ గా తెలియడానికి. మీకు వచ్చిందా? మరి దీనికి కలర్ కరెక్షన్ ఇవ్వాలి అంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసి అండ్ దీన్ని రఫ్ గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రఫ్ సెలెక్షన్ కావాలి నాకు ఇక్కడ. ఓకే. రఫ్ సెలెక్షన్ కావాలి అంటే ఒక్కొక్క పార్ట్ తీసుకొని రఫ్ గా సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఓకే. పిక్ మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉండేది. పిక్ మాస్క్ క్లిక్ చేసుకోండి. పిక్ మాస్క్ తీసుకోగానే ఆటోమేటిక్ గా ఇక్కడ రెడ్ లెటర్ యాక్టివేట్ అయింది. ఆ లేయర్ ని మనం బీ ఫర్ బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. బీ ఫర్ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉండిద్ది. మీకు ఎక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెడ్ కలర్ పడుతుంది కదా సార్, ఏం సార్ అదేంటి అని మీకు ఒక ఐడియా వచ్చింది. మాస్క్ అనేది పడుతుంది, అది సెలెక్షన్ ఏరియా. ఆ మాస్క్ రెడ్ కలర్ పడుతుంది కదా, దాన్ని సెలెక్షన్ ఏరియా అంటారు. నాకు ఎక్కడెక్కడ కావాలనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నాకు కళ్ళు అవసరం లేదు, నాకు ఓన్లీ స్కిన్ టోన్ వస్తే చాలు. లిప్స్ కూడా అవసరం లేదు. అండ్ నాకు ఇది సెలెక్షన్ ఏరియా ఇలా వస్తే చాలు. సార్ బాగానే ఉంది కానీ లిప్స్ వద్దన్నారు కదా సార్, దాన్ని మైనస్ చేయాలి. ఎప్పుడో నువ్వు బ్రష్ తీసుకొని ఇలా అన్నావో ఆటోమేటిక్ ఇక్కడ రెడ్ కలర్ పడింది కదా. అది ఎందుకు పడింది అంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆల్ఫా ఛానల్లో ఉంది. ఓకే. బ్లాక్ వాల్యూ పైన ఉంది, వైట్ వాల్యూ కింద ఉంది, కాబట్టి మనకి ఆ సెలెక్షన్ అనేది ఫామ్ అయింది. దీన్ని రివర్స్ చేయాలి. ఆ పైన బ్లాక్ కలర్ కిందకి రావాలి, కింద కలర్ పైకి వెళ్ళాలి. ఏం చేయాలి, షార్ట్ కట్ ఏంటి, ఎక్స్ ఫర్ స్వాపింగ్ ద ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్,
ఎక్స్ అంటే మనకి స్వాప్ అవుతుంది. స్వాప్ అవుతుంది. ఓకే, అంటే పై కలర్ కిందకి, కింద కలర్ పైకి వస్తుంది. గుడ్, బాగుంది. కానీ ఇప్పుడు వైట్ పైన ఉంది అంటే ఇక్కడ మిస్టేక్. నేను సబ్ట్రాక్ట్ చేయాలి, ఇందులో లిప్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి లిప్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. నాకు సెలక్షన్ లిప్స్ కి అవసరమా? అవసరం లేదు. అలాగే ఇక్కడ బయటకు వచ్చే చూసారా, దాన్ని కూడా నేను అరేంజ్ చేస్తున్నాను. ఆల్ఫా ఛానల్ కదా, మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బయటకు వచ్చిన ఏరియాని ఇలా అరేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి హెయిర్ మీదకి వస్తున్న వాటిని కూడా అరేంజ్ చేసుకుంటాం. అండ్ డ్రెస్ మీదకి వచ్చిన దాన్ని కూడా అరేంజ్ చేసుకుంటాం. సార్ మళ్ళీ కొద్దిగా నాకు బీ ఫర్ బ్రష్ తీసుకోండి. మళ్ళీ నేను స్వాప్ చేసుకోవాలి. ఎక్స్, ఇది మనకి ఇది స్వాపింగ్ అవుతుంటాయి, ఇక్కడ క్లిక్ చేసినా అవుతాయి. నేను ఇట్లా స్వాప్ చేసుకొని మళ్ళీ కొద్దిగా అలా రఫ్గా తీసుకొని సార్ అంతా బాగానే ఉంది, ఇట్లా మాస్క్ తీసుకున్నాం. మరి సెలక్షన్ ఏది సార్? సెలక్షన్ ఏది? ఎప్పుడు దీన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసావో మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే సెలక్షన్ ఫామ్ వచ్చింది. సెలక్షన్ ఎలా వచ్చింది? ఇన్వర్స్ లో వచ్చింది కదా. కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఎందుకంటే చుట్టూరు వచ్చింది సెలక్షన్. కంట్రోల్ షిఫ్ట్ ఐ తీసుకోండి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ షార్ట్ కట్ ఏంటి? ఆల్ట్ ఐ ఏ సి, ఆల్ట్ ఐ ఏ సి. కన్సోల్ కి ఆల్ట్ ఈజ్ నథింగ్ బట్ కన్సోల్ కి ఆల్ట్ ఐ ఏ సి అంటే మనకి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ వచ్చింది. సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ పెంచుకోండి, కొద్దిగా కాంట్రాస్ట్. చూసారా వేరియేషన్ వస్తుందా? బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ వచ్చింది కదా. సరే ఉంది కదా అని చెప్పేసి ఏం చేస్తారు మీరు? బర్రని లాగుతారు, అలా కంప్లీట్ గా డ్రాగ్ చేస్తారు. అలా డ్రాగ్ చేయకండి ఫ్రెండ్స్. ఏదైనా లైట్ గా వాల్యూస్ ని కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి అండ్ కొద్దిగా మైనస్ చేసుకోవాలి. చేసుకొని రివ్యూ చెక్ చేసుకోండి, సరిపోద్ది కదా. కొద్దిగా అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మన బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ని ఆల్రెడీ అది స్కిన్ స్మూత్నెస్ చాలా ఉంది, స్మూత్ అయింది కదా. కాబట్టి సార్ బాగానే ఉంది. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030-913 and 914, or please visit our institution in Amirpet, friends. Okay.